సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల గురు పూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు బోధించాలని, క్రీడలపై ఆసక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా చేయడం జరిగిందని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామంటూ పేర్కొన్నారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 75 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పిపి రాథోడ్, జమ్ని కుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి ఈ 10 సంవత్సరాల కాలంలో మన ప్రపంచమంతా హర్షించే విధంగా స్థాయి ఎదిగే ఉపాధ్యాయులు నాయకులు తయారయ్యే విధానాన్ని మీ చేతిలో ఉందని భగవంతుడు ఆ శక్తి మీకు అందించాడు. ఇది ఆశామాషి ఉద్యోగం కాదు. ఇంతకుముందు చెప్పినట్టు 1,40,000 ఉపాధ్యాయుల పాత్ర ఉన్నారు. 140 కోట్ల పైచిలకు జనాభా. ఆ విధంగా మీకు అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నేను మన పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కార్మికుల పిల్లలు, మన ప్రాంతంలో పనిచేస్తూ మంచి పిల్లలు, వాళ్ళంతా మన ఉద్యోగ గొప్ప కలిగిన వాళ్ళు ప్రైవేట్లో పోతారు. మిగిలిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య మీద, వైద్య మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకుపోవాలని ఆలోచనకు అడుగులేస్తామని దానికి మీ ప్రోత్సాహమే అవసరం మీద మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి, ఆ ప్రాంతంలోని అబ్దుల్ కలాం గారు ఉండి ప్రెసిడెంట్ ఇండియా స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంత గొప్ప నాయకత్వం, అంత స్థాయికి ఎదిగిన శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు ఈ ఆశామాషి మాట కాదు. వాళ్ళకి గురువులే నేర్పిన ఉద్యోగులు ఆ స్థాయికి ఎదిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఇంకా పెద్ద స్థాయిలో మన ఇండియాను పరిపాలించిన నాయకులు కానీ, ప్రపంచాన్ని శాసించిన నాయకులు కానీ వాళ్ళకి గురువులే నేర్పిన విద్యతో ఆ స్థాయికి ఎదిగినని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా 10 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తామని సోదరులారా. ఒకటి ఆలోచన చేయాలి. అందరికీ గురువు కావడం, ఉపాధ్యాయులు కావడం అదృష్టం అందరికీ దక్కదు. 140 కోట్ల జనాభా మన ఇండియా జనాభా. అందరి కలిసి 1 కోటి ఉంటారు. ఇండియా మొత్తంలో 1 కోటి మంది ఉన్నారో ఎక్కువ తక్కువ ఉన్నారు. లెక్కలేయాలి. 1,32 లక్షల ఉపాధ్యాయులు 140 కోట్ల. ఇది ఆశామాషి మాట కాదు. గురువును పూజించడం, గుడిలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ఠ చేసిన దేవుణ్ణి పూజించడం నేను సమానంగా అనుకుంటా ఉన్నా. అంత గొప్ప అవకాశం మీకు కలిగింది. ఒక రౌతులు తెచ్చి, ఒక విగ్రహాన్ని తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ఠ చేస్తామో మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ
పాఠశాలలో దేవుని గుడి బడి సమానమే. మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇనుప కడ్డీని ఒక కత్తి చేస్తారా, ఒక గొడ్డలు చేస్తారా, ఒక ఏం తయారు చేస్తారో మీ చేతిలో ఉందని తీర్చిదిద్దే శక్తి మీకు ఇచ్చిన భగవంతుడు